ఎలా వెళ్ళిపోతున్నారు? ఇదంతా నా కర్మ. ఏ జన్మలో ఏ దంపతులు విడదీశాను, ఈనాడు అనుభవిస్తున్నాను. చిరంజీవికి ఇంకా చిన్నతనమమ్మ. క్రమంగా అన్నీ సర్దుకుంటుంది. నువ్వు ఓర్పుతో ఉండాలి తల్లి. లేకపోతే ఏమైంది? ఎవరికైనా అనుమానం కలిగిందా? ఇంకా అనుమానం పెట్టలేదు. ఆలస్యం అయితే గుట్టు బయటపడుతుంది. ఇప్పటికే నేను గట్టి మీద సంతృప్తి. ఆత్మారి బాధ చూడలేకుండా ఆ పతివర్త నా మూలకంగా నరకేతను అనుభవిస్తుంది. వీళ్ళని ఇక్కడ ఉంచారంటే నా కడుపు జరిమి నిజం చెప్పేయాల్సి వస్తుంది. నా మాట వినడం మంత్రి గారు. మహారాణికి రాకుమారికి అనుమానం కలగనుండి మనం వేరుకోవాలి. తప్పు కూడా నన్ను లేచి ఒక్కరు కనిపెడుతూనే ఉన్నారు. ఎందుకైనా మంచిది. ఇప్పుడు అతను వెంటనే ఇక్కడ జనిపించగలిగితే బ్రతుకుంటా. నిజమే, కానీ యువరాజా వారిని కదిలించాలంటున్నాడు వైద్యుడు. లేకపోతే ప్రమాదం. సరే వెళ్తాను. మహారాజు గారు కోట బయట కొండేరమ్మ తోటలో ఎవరో ఒక అమ్మాయితో రోజు రాత్రి అగస్యం కలిపి ఆటలు పాటలు. ప్రభువుల వారి మీద చాడీలు చెప్పి ఉద్యోగం నీకెవరిచ్చారు? ఇంకెక్కడన్నా ఈ మాట ధరావా? దేవుడి మన చేస్తాను. జాగ్రత్త. తప్పైందమ్మా, మనసు. వైద్య శాస్త్రంలో ఉన్న ప్రక్రియలన్నీ చేస్తున్నారు. ప్రభువులు కోలుకుంటున్నారు. స్పృహ రాలేదు. స్పృహ రావడానికి ఎంతకాలం పడుతుంది? వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరగా రావాలి. అక్కడ పరిస్థితులు విషమించకుండా యువరాజు లేచేలా చూడాలి. ఏమిటి? ఆ ముసలినక్క మహామంత్రి చిత్రదుర్గం వెళ్ళొచ్చాడు. అవును ప్రభు, వెంటాడి తీసుకొచ్చాడు. ఎందుకు వెళ్ళుంటాడా? ఇక్కడొక జయంతు, అక్కడొక జయంతు. అసలు వీరిలో యువరాజు ఎవరా అని. ఎవరు అయితే మహాశయ అమ్మకి తెలిసే ఉంటారు. నిజం చెప్పకపోతే క్షమించండి, వీరే యువరాజు వారు. మహామంత్రి వీరికి విష ప్రయోగం కలిగిందని నన్ను రావించి చికిత్స చేయమన్నారు. చేస్తున్నా అంతే, ఇంకేమీ తెలియదు. క్షమించండి. చాలా శ్రమపడుతున్నారు. అవతారి, మా అనుమానం అక్షరాల నిజమై ఇదంతా ముసలినక్క ఆ బికారిని అడ్డు పెట్టుకుని ఆడుతున్న నాటకం. ప్రభు, ఇతన్ని కంటనే అంతం చేద్దాం. ఆగు. వీడు చనిపోతే ఆ మోసగాడిని గద్దె నుంచి దించడం ఎలా? మామూలుగా వాడి ఆట కట్టాలంటే యువరాజు బ్రతికుంటాడు. ప్రభు, రాజుగా నటిస్తున్న ఆ మోసగాడిని బహిరంగంగా ఎదిరించి వాడి మోసం బయట పెట్టేసి మన కాళ్లను మనమే నడుపుకున్నట్టుంది. ఇదంతా సింహాసనం నాకు దక్కకూడదని ఆ ముసలి నక్క పనిన పన్నారు. ఇందులో మహారాణి యువరాణి కూడా చేతులు కలిపారు. ఇందరినీ కాదని ఎదిరిస్తే ప్రజల్లో సంక్షోభం తప్పదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. మోసానికి మోసమే ప్రతిక్రియ. వెంటనే జయంతుడు లోహదుర్గం చేసి అప్రమత్తుడమై ఉంటాడు. చెప్తాను. చూస్తారే అందరూ బయలుదేరండి. నా పిలుపుకు బదులు లేకపోయేసరికి ఇంకా రాలేదనుకున్నా. ఎంతో నిశ్చయపడ్డాను. రాధ, మహారాణి, మీరా ఇక్కడ? ఆశ్చర్యంగా ఉందా మీకు? రాత్రి వేళ కోట విడిచి ఎందుకు వచ్చానని అడుగుతున్నారా? అది కాదు మహారాణి, మంచు పడుతోంది.
మందిరానికి పెడదామనండి. నా మీద ఎంత అభిమానం ఉన్నట్టు ఎందుకు నటిస్తారు? మహారాణి, నా కళ్ళు కప్పాలని ప్రయత్నించకండి. మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో నాకు బాగా తెలుసు. ఎవరి రాధా? మహారాణి, ఆ విషయం మీరు నన్ను ప్రశ్నించకూడదు. నన్ను అపార్థం చేసుకోండి. ప్రభు, మీరెంతో మారిపోయారు. రాజ్యాభిషేకానికి పూర్వం కనీసం నన్ను కన్నెత్తైనా చూసేవారు. ఇప్పుడేమో కుంటి సాకులతో నాకు దూరంగా ఉంటున్నాను, ఉంచుతున్నాను. నేనే పాపం చేశాను? నేను మీకెందుకు పగైపోయాను? ఒక్కసారైనా నన్ను నవ్వుతూ పలకరించారా? మహారాణి, మహారాణి, మీరు నన్ను మాటలతో చిత్రవశ చేస్తున్నారు. నిజానికి మీరే నన్ను చిత్రవద చేస్తున్నారు. నా మొహం చూసి చెప్పండి. నన్ను అంటరాని దానిగా చూసి నాకు దూరంగా తిరగడంలో మీ అభిప్రాయం ఏమిటి? నాకు తెలియకుండా ఏదైనా అపరాధం చేశానా? చేస్తే మన్నించండి. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నన్ను మాత్రం ఎలా హింస పెట్టకండి. ఏమని చెప్పండి? నిప్పులాంటి మీరు అపరాధం చేశారని ఎలా చెప్పరు మహారాణి? అంటే నేనంటే మీకు మనసు విరిగిపోయిందా? అయ్యో భగవంతుడా! ఆ భగవంతుడు కూడా మీ ప్రవర్తనను హర్షించండి. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. నేను మీ భార్యగా బ్రతికుండను. ఈ దుర్గతి నుంచి శాశ్వతంగా దూరం అవడము. మీ మంగళ్యం మీద 2 రోజులు ఊరింపట్టండి. అంతకంటే మిమ్మల్ని ఏమి కోరను. ఏమి కోరను మహారాణి. కట్టుకున్న భర్త అనురాగం కరువైన తరువాత ఆ ఆడది బ్రతికుండని ఆలోచన నిజమేనమ్మా. కానీ చిరంజీవి అంత కఠినాత్ముడు కాదు. మీకు తెలియదు అత్తయ్య గారు. ఎన్నాళ్ళు మీ అబ్బాయి ఎన్ని విలాసాల్లో మునిగి తేరుతున్నా నన్ను కట్టు చూసేవారు, నవ్వుతూ నాతో మాట్లాడేవారు. ఇప్పుడు నన్ను ఎంత రంపూత పెడుతున్నారో మీకే తెలుసు. నిప్పును చూసినట్టు చూస్తున్నారు. నా నీడంటేనే ఆశ్రయించుకుంటున్నారు. లలిత, ఇదిగో అత్తయ్య, మీ అబ్బాయి గారు అర్ధరాత్రి అంతపురం ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఒక పల్లెటూరు పిల్ల దగ్గర. లలిత, నేను కళ్ళారా చూశాను అత్తయ్య. రాజ్యాభిషేకంతో చిరంజీవి ప్రవర్తనలో మార్పు వచ్చిందని సంతోషించాను. అబ్బాయితో మీరు మాట్లాడతారేమ్మా? వద్దు అత్తయ్య, వద్దు. నీకు తెలియదు, నువ్వు ఊరుకోలేవు. అమ్మా, మీరు ఇంకా నిద్రపోలేదు. నిద్ర ఎలా పడుతుంది నాయన? నీ వంటి ప్రయోజకుడిని కన్న తల్లికి, కట్టుకున్న భార్యకి నిశ్చింతతో నిద్రించే అదృష్టం కూడానా? అమ్మ మీద అభిమానం అంటలేదు. అన్యం పుణ్యం తెలియని ఆ అమాయకురాలు నీ భార్య ఏం చేసింది? ఆమెను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? ఇంత రాత్రి ఇంటి ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడమే. ఏదో అత్యవసరమైన రాజకార్యం మీద వెళ్ళాను. నాకు తెలుసు ఆ రాతకార్యం ఏమిటో. నాయన, ఇంకా నీకు ఈ వెకిలి చేష్టలు పోలేదా? నిన్ను కట్టుకున్న భార్య నీ కోసం ఇక్కడ నిద్ర లేకుండా అలమటిస్తుంటే అక్కడెక్కడో నువ్వు ఎవరితోనో ఏ కోపం వచ్చిందా? నిన్నాడు నువ్వు ఎలా ప్రవర్తించినా నిన్నేమీ అనలేదు. ఈనాడు నువ్వు గండిపోడ ప్రభు. నీ మీద, నీ ప్రవర్తన మీద రాజ్య సంక్షేమం ఆధారపడి ఉంది. నీతి తప్పి ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడానికి ఇక మీద వీరుడు. దైవ సాక్షిగా చెప్తూ నేనెన్నడూ నీతి తప్పి ప్రవర్తించలేదమ్మా. నాయన, లలిత నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తోంది. నిన్నే నమ్ముకుని నువ్వే సర్వస్వమని కన్నవారిని వదిలి మన ఇంటికి కోడలుగా వచ్చింది. ఆ ఇల్లాని ఎందుకు ఇలా నిరాదరణ చేస్తున్నావు? నవ్వుతూ ఆనందంగా ఉండవలసిన ఆమె లేత జీవితాన్ని ఎందుకు ఇలా నరకప్రాయం చేస్తున్నావు? ఆమెలో ఏం లోపం ఉందని, లలిత ఏం పాపం చేసిందని, ఏం తప్పు చేసిందని? మీ పాదాలకు చెప్తున్నాను. మీ కోడలు మహాపుత్రి, అతి ఉత్తముడు. ఆ విద్య నాకు ఎంతో గొప్ప. మీకు తెలియదమ్మా, ఆమెల గురించి నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలియదమ్మా. నీ ప్రవర్తన, నీ మాటలు నాకేమీ అర్థం కావట్లేదు. అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. కానీ సమయంలో మిమ్మల్ని అమ్మాయిని నేనే కాదు, ఈ లోకమంతా నోరాలా తినవచ్చు, మీ పాదాల కాడికి ధరించవచ్చు. మీ యొక్క గురికే కాదమ్మా, మీ ప్రజలందరికీ మీరు మాత్రం అవుతుంది. భార్య ఎలా కాదమ్మా, కట్టుకున్న భర్త ఒక్కరికే తాను భార్య. ఆ సత్యం తెలిసి కూడా లలితను నువ్వు అంటరాని దానిలా చూస్తావు. తప్పు కాదు. మీ ఇద్దరి మధ్య ఆవరించిన అనాథం ఈనాటితో కూలిపోవాలి.
చెప్పలేదమ్మా, చెప్పలేదు. ఆ రహస్యం చెప్పే అధికారం నాకు లేదు. అది త్వరలోనే మీకు తెలుసు, త్వరలోనే మీకు తెలుసు. మంచిగా ఆలస్యం చేసామా కార్యం చేయించు. ఏమైంది రాజా, ఏమైంది? తెల్లవారి శివరాజు అంతఃపురంలో ఉండి చేయాలి. అదేమిటి వారి పరిస్థితి? వారి పరిస్థితి తర్వాత ఆలోచించవచ్చు. నా పరిస్థితి అడగట్టేలో పోతున్నాను. అటు మహాపతివ్రత రాణి ఆవేదన చూడలేకుండా ఉన్నా, ఇటు రాజమాత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా ఉన్నా, ఇటు నా కోసం దేశాల పాలైన నా రాధ ఏమైందో తెలియక సతమతమవుతున్నా. మంత్రి గారు ఇక ఈ పోటీలో నాకు మానలేదు. మహారాజు బట్టలు తీసుకుందాం. పదండి. కూడా భయమయ్యే ఇదే ప్రతాపం చేసుకుంటాడు. మనం తీసుకెట్టేమో ఎవరు అతను హత్య చేశాడేమో లేదు. యువరాజులు కూడా హత్య చేయాల్సి ఉంటే చేసి ఉండేవాడు. ఏదో ఎత్తి వేశారు, ఎక్కడో దాటిందా వెంటనే మనం తెలుసుకోవాలి. గుర్రాలు అలసినట్టు విశ్రాంతి తీసుకుని వెళ్తాం. ఎత్తుకుంటే గుంపుకొచ్చినావు. చేతు చూడాలా, ఉసలు కావాలా, ఏం కావాలో చెప్పు. మళ్ళా అవన్నీ ఏ వద్దు కానీ మీరు నాకు ఒక సహాయం చేయాలి. బుల్లమ్మ అదిగో చూసావా, ఆ పొద్దున ఒక ఆయన్ని భటులు బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఆయన్ని విడిపించాలి. అమ్మ బాబు, రాజా భటులు వదలకుండా బుల్లమ్మ కొట్టుకొట్టి చంపి ప్రాణాలు తీసేస్తున్నారు. అలా అనక్కబ్బా, మీకు పుణ్యం ఉంటుంది. పాపం ప్రాణాపాయంలో ఉన్నారు. ఎలాగైనా మీరే రక్షించాలి. ఆడముద్దే ఆడకుండా చూద్దాం చూద్దాం, మేము దిగాలు పడకు. విశ్రమించడానికి కాస్త చోటిస్తే. ఇంతే కదా మహాభాగ్యం. లోపలి దగ్గర ఖాళీ ఉంది కదా, అయితే రామ్ 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 పెట్టాలి. నువ్వు నీ
మహారాజా నా కోసం ఎంత కష్టం మీ మేలందరికీ మంచి అలా అడగండి మహారాజా. మీరు ఆపద నుండి బయటపడి ఆ దుర్మార్గుని ఆట కట్టించాలి. మీరు లేకపోతే మేమేమయ్యేవాడమో ఏమో. లెక్కలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడే పంపుతారు. లెక్కలు కాదయ్యా మాకు కావాల్సింది. ఇద్దరు ఖైదీలా తప్పించుకొచ్చారు. ఇక్కడికి వచ్చారా అని ఒక ఆడదే మొగాడు. ఆడది మొగాడు అరే ఇప్పుడు లోపలికి వెళ్ళింది ఆడది మొగాడు ఎక్కడ భార్య భర్తలు అనుకుంటాను. అనుమానంగా అదిగోనండి ఆడేదైనా ఉన్నారు. పారిపోవడానికి కూడా దారి లేదు. ఇవన్నీ నేను కోటగిరి చెప్తున్నాను. వాళ్ళు ఇక్కడ బంధించి పెట్టారు. వాటి భద్రంగా కోటగిరి పెట్టండి. వెళ్ళండి. ముందు కట్టెలకు దుస్తులేవాడి వాళ్ళని వెంటాడి బంధించారు. వారి అన్నం తింటూ వారికి ద్రోహం పెట్టడం. దుర్మార్గుడా, నన్ను గురించి ఎవరు అనుకోవడం అదంతా మాకు అనవసరం. ఇప్పుడు మీరు మాకు బందీలు. మర్యాదగా లొంగకపోతే మీ ప్రాణాలు మీకు పట్టు. మహారాజా, ఇది ఆవేశానికి సమయం కాదు. ఈ పిల్లలు తీసుకెళ్లి ప్రతాపరుతుల వారికి అప్పగించండి. యువరాజు గారు లోహకరంలో సురక్షితంగా ఉన్నారని మనవి చేయండి. అనుమం గారు ఏమిటలా తీరిపారు చూస్తున్నారు? ఏమీ లేదు. తమ్ములం గారి పద్ధతి అంతా తారుమారుగా ఉంది అని. తారుమారా అంటే ఏమీ లేదు. తమ్ములం గారికి ఈ దుస్తులు, ఈ ఆభరణాలు, ఈ వ్యవహారం అంతా కొత్తగా అంటే వింతగా ఉందే అని. అవునవును, పట్టాభిషేకం అయినప్పటి నుంచి అంతా వింతే. తారుమారైంది. అన్నలం గారు ఒక్కసారి మహారాజు కావటం అంటే మాటల ఏమిటి విశేషం? ఇలా దయచేశారు? ఏమీ లేదు. ఈనాడు మీకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశాం. ఓహో, చాలా సంతోషం. ఏదైనా విష ప్రయోగం పరిహాసానికన్నా మీ మనస్సు నాకు తెలియదు. ఈ నాటకం నాకు తెలుసు. నీకు తెలుసు, నాకు తెలుసు. ఇదిగో ప్రాణాల మీద ఏమాత్రమైన ఆశ ఉంటే ఎలా వచ్చావో మర్యాదగా అలాగే నిన్ను నేను క్షమిస్తాను. ఎక్కడ దాకా వచ్చి నీకు నేను ప్రాణదానం చేస్తాను. అది తెలుసుకోవడం నీ తరం కాదు. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళబట్టడం బ్రహ్మతరం కూడా కాదు. యువరాజు ఎక్కడున్నా సరే వెతికి తెచ్చి గండికోట సామ్రాజ్య సింహాసనం అధిష్టం పెట్టకపోతే రాజుని కాదు. ఈలోగా నీ మోసాన్ని వెల్లడి చేసి నిన్ను గుడికంబం ఎక్కించకపోతే నా పేరు ప్రతాప్ కాదు. నా మోసంతో పాటు నీ మోసం కూడా బయటపడుతుంది. అప్పుడు నిన్ను కుక్కను కొట్టినటువంటి బయటికి తిరుగుతాను. చూడు రాజా, మనలో నాకెందుకు కొట్లాట? నీకెంత ధనం కావాలకు ఏదిస్తా మర్యాదగా పెట్టి. ఈ కాళ్ళ బేరం మన దగ్గర కాదు. యువరాజును తెచ్చి అప్పగించదే మనం ఇక్కడి నుంచి కదా. చెప్పింది చెప్పినట్టు చేయాలి. వచ్చా
అర్థమ కాలేదురా. ఆ మెట్టెలేమిటి, ఆ మందిరాలేమిటి, అవన్నీ వదిలేసి ఈ పాడు కొంపలు పడి ఏడుస్తున్నావేంట్రా? నా ఇష్టం రా, ఈ ఇంట్లో ఆడుకుంటాను పాడుకుంటాను ఏడుస్తా నీకిందరా. పంచలక్షపడి వాడిని నాతో వడ్డిస్తే ఒకే కన్నేసి మరి ఇక్కడ ముచ్చడి నా ఇష్టం నీళ్ళలో కడుక్కుంటా, నేను ఇంట్లో రానని చెప్పరా. ఇదిగో సుబ్బులు, సుబ్బుల్ని పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తాను. అయితే పెద్ద పల్లెలు ఈ మళ్ళీ మాగాని ఏం చేస్తావు? ఆ మాగాడియా నువ్వు తీసుకో. మరి మీ నాన్న వదిలిపెట్టిన రాసులు రాసులుగా ఉన్న రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారపు నగలు నా సుబ్బుల ముందు అదే పడిపోతాయా? నువ్వే తీసుకోవయ్యా. వీడికి ఏమన్నా మర్చిపోయిందా? మరి మేడలు మిద్దరు చరాస్తు సగతో అవన్నీ నువ్వే తీసుకోవయ్యా, నన్ను ఇబ్బంది పెట్టిందా అంతే. రాము రాము వీళ్ళు ఒక చిల్లి కావాలైనా ఇవ్వడానికి తెలుసా మా కాబోయే అల్లుడు గారు. అది కాదయ్యా, మా లంకనాలు లేదు మర్యాద నుంచి కదులుతారా లేదా? కుర్రవాడిని పెళ్ళిచ్చి కొల్ల పట్టాలని వచ్చేలా అరే మాకెందుకు వచ్చింది పదండి. నీకు నాకు ఎక్కడ పోతున్నారా మీరు? ఇద్దరు మధ్య మక్కలు ఇవ్వబోతాయి. మా సుబ్బులు పెళ్ళారు తీరాలి. పెళ్ళా? నువ్వు ఎంత మారిపోయి మావయ్య, నువ్వు బంగారు మావయ్య. నాయన నన్ను ఎందుకు పట్టుకుంటావు? నిన్ను కూడా వదలేదు మావయ్య. సుబ్బులు చాలా కిరీటం విన్నావు నీ సాహసం, అభినందిస్తున్నా. నీ మీద కోరిక ఇంకా ఇనుమడిస్తోంది. సిగ్గుపడుతున్నావా? నీ అందానికి ఇంకా ఈ ఆచ్ఛాదన ఎందుకు? నీకు రోజులు దగ్గర పడ్డాయి. అందుకే ఇంకా దగ్గరకు రమ్మండి. ఆహా, ఒక పూసిన పుత్తరి బొమ్మలా ఉన్నా. నీ అందాన్ని వృధా చెయ్యి. మా కౌగిలిలోనికి రా. ఈ నగరం మా దగ్గర. వదలలే, ఇంతకాలం పెరిగింది మధువనికి.
కావా? అయితే నా జయంతేడి, నా చిరంజీవి ఏమైపోయాను? దుర్మార్గుడు రాజ్యాధికారానికి ఆశించి మా తమ్ముని మాయం చేసి పైగా నన్నేమంటున్నావు? పెద్దమ్మ, ఈ దుర్మార్గుడు మన జయంతుడు నువ్వు విషప్రయోగం చేశారా? నువ్వే కాకుంటే మహారాజులా ఇక్కడ పులికే అదృష్టం నీకెలా పడుతుంది? నా మాట వినండి. అమ్మాని పిలుస్తూ ఇంత ద్రోహం చేస్తావా? సీమ కూడా హాని చేసేది. అయ్యో, ఎంత పని చేశావయ్యా! నా జీవితాన్ని నాశనం చేశావు. నేను నిర్దోషి. నిర్దోషివైతే జయంతలా నటించవలసిన అవసరం నీకేమొచ్చింది? వచ్చింది. జయంత క్షేమం కోరి నేను నటించవలసి వచ్చింది. మంత్రి గారు రండి, రండి, చెప్పండి. ఏమిటి? ఏం జరిగింది? మంత్రి గారు, ఈ దుర్మార్గుడు మన చిరంజీవికి విష ప్రయోగం చేసి మహారాజులా నటిస్తూ మనందరినీ మోసం చేస్తున్నాడు. ఆ సంగతి ఈ ముసలి మంత్రి గారికి తెలియదనుకుంటున్నావా పెద్దమ్మ? ఈ నాటకానికి అంతటికీ అతడే సూత్రధారు. వాడు ముడి వాడు నిందించబట్టే దాకా చూస్తాను జాగ్రత్త. అమ్మా, వాడు విషకెత్తుకోమ్మా, వాడు మాట నమ్మకమ్మా. ఇంకా అమ్మాడుతున్నావా? నా ఒక్కగానొక్క కొడుకును హత్య చేసి నా కడుపులో చిత్తు పెట్టి ఇంకా అమ్మాడుతున్నావా? ఆగండి. దేవుడు లాంటి మా బావను నిందించడమే కాకుండా చేయి చేసుకుంటారు. అతడు మీకు చేసిన మేలు జన్మజన్మలకు మర్చిపోలేదు. మీ కుమారుడు బ్రతికే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. నా జయంతు బ్రతికే ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడమ్మా? నా కత్తిలో ప్రారంభంగా వారికి ఏ అప్పదా నా మాట నమ్మండి. అవునమ్మా. ఏమిటిది? నాకేదో అయోమయంగా ఉంది. అది మీరు పాలు పోసి పెంచి పెద్ద చేసిన కారుత్రాత చిరంజీవిని కాటు వేయిపోయారు. రాజ్యాభిషేకానికి రాకుండా చేసి రాజ్యాన్ని ఆక్రమించాలని ఎత్తునేశాడు. చిరంజీవికి విష ప్రయోగం చేయించాడు. కానీ సమయానికి భగవంతుళ్ళ ఈ పుణ్యాత్ముడు వచ్చాడు. విషం కట్టించినా చిరంజీవి ముహూర్తానికి రాలేని పరిస్థితి కాబట్టి ఈ దుష్టుని ఆట కట్టించి రాజ్యాన్ని ప్రజల్ని కాపాడటానికి చిరంజీవిలా నటించమని నేనే బలవంతం చేసి తీసుకొచ్చాను. ఇతడే అంగీకరించకపోతే ఈ పాటికి గండికోట ఈ దుష్టుని కైవశమై ఉండే. అన్నయ్య, ఈ రాజ్యలక్ష్మినే కాదు, నా శీలాన్ని కూడా కాపాడిన మహాపురుషుడి నేను తీర్చుకోలేము. అన్నలేని లోటు తీర్చాం. కానీ భ్రమలో పడి నేనన్న మాటలు చేసిన చేతులు దయచేసి మర్చిపో. నన్ను క్షమించన్నయ్య, క్షమించు. కుమారుని కోల్పోయానన్న దుఃఖంలో నీవింత ఉదాత్త పురుషుడమని తెలుసుకోలేక నిన్ను నిందించాను, కొట్టాను. నన్ను క్షమించు. అధికారం, ఐశ్వర్యం, అంతఃపుర గౌరవం అన్ని అందుబాటులో ఉన్నా చెల్లించకుండా నీ ఔన్నత్యాన్ని నిరూపించుకున్నావు. రాజకుటుంబ మర్యాద కాపాడు. నీ సాహసం అనుపమానం. నాయన, నిన్ను కనకపోయినా నీ చేత అమ్మా అని పిలిపించుకున్నాను. అదృష్టవంతురాలు. ఇంతకు నా జయంతేడి ఎక్కడున్నాడు? నాకు తెలుసు. నీకు తెలుసా? అమ్మా, నీకు ధైర్యంగా ఉండండి. నా జన్మభూమి ఈ గండికోట మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నీ బిడ్డ జయంతి ఎక్కడో రాసలే. నేను పిచ్చి నీకు అప్పగిస్తాను. ఆ రాజప్రభులు నీ వెంటాడి పంపించండి. మరిది కొడుకు అని చేరదీశారు. తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథమని ఆదరించి పెంచి పెద్ద చేశారు. ఆ బిడ్డ కంటే ఎక్కువగా చూసినందుకు ఇదానికి ఇచ్చే ప్రతిఫలం. ఏం చేశావు? నా జయంతిని ఏం చేశావు? ఏం చేసినా ఆ జయంతుని కాపాడడం ఈ పల్లెటూరి గబ్బిలాయి కాదు కదా. అలాంటికైనా తరం కాదు. జయంతుని మరి చూడలేదు. ఈ గండికోట రాజ్యం ఇక మీద మాది. రాయబోయే వాడిని కొడుకునుకున్న ఈ ముసలి రాణి, మనాయి వాడిని మొగుడునుకున్న ఈ పలుసు రాణి, ఈ నక్కదిత్తుల ముసలి మంత్రి బంధించండి. పాపాత్ముడు పాపం. ఏది పాపం? చిన్న చేపలు పెద్ద చేప, పెద్ద చేపలు తిమింగలం మింగివేయడమేగా లోకధర్మం. పెద్దమ్మ, సదరంగంలో ఎదురొచ్చే పావుని ఎత్తివేయడమేగా రాజనీతి. వాడి చేత జైలు శిఖరం ఉంది.
జీవితంలో చేసిన మార్పులు చేర్పులు మాకు మా మాతృశ్రీ గారికి ఎంతో ఆనందం కలిగించాయి, ఎంతో ఆదర్శంగా ఉంది. అవి అమలుపరచడానికైనా నువ్వు ఇక్కడే అంటే మా కనుల్లోనే ఉండిపోవు. చాలా సంతోషం. నేటి నుండి నేను మా సర్వసైన్యాధిపతిగా నియమిస్తున్నా. ఇక ఈ దేశ రక్షణ భారాలు బాధ్యతలు నీవి. మామూలుగా ద్రోహం చేశాడు. నువ్వు చేసిన ద్రోహానికి మరణశిక్ష విధించవలసింది. కానీ ఇటువంటి ఆనంద సమయంలో నీ మధ్య అల్పుడికి అంతటి అనుమతించడం నాకు ఇష్టం లేదు. కనుక తేలిగ్గా నిన్ను దేశం నుంచి బహిష్కరిస్తున్నాం. మా పరివారాలు విడిచిపెట్టు. రక్షించారు ప్రభు, మామూలుగా రక్షించారు. తమ దర్శనం కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు. రాజా